అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్ పెట్టాడండి, నల్ల చొక్కా వేసుకొని వచ్చాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి వచ్చినందుకు సంతోషం. మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ పాపం చాలా ఆరోగ్య సమస్యల్ని ఆయన వల్లెవేశారు. ఒకటి, లంగ్ ఇన్ఫెక్షన్ అయిందంట. 2, స్పైనల్ కార్డ్లో కూడా ప్రాబ్లం ఉంది, నర్వ్ కంప్రెస్ అవుతుంది అని చెప్పారు. 3, బాగా సైనస్లో పేరుకుపోయింది, నాకు ఈ ఎక్స్టెండెడ్ విజన్ లేకోకుండా పోయిందని కూడా చెప్పారు. అండ్ ఆల్సో 2 షోల్డర్స్ మధ్యలో చీలిక కూడా వచ్చింది. ఎందుకంటే డాక్టర్లు అడిగితే చెప్పాను, ఒక అభిమాని ఇటు లాగడం వల్ల ఆ చీలిక వచ్చింది, అంతకంటే నాకు వేరే కారణం లేదని చెప్పాడంట. అంటే నవ్వడానికో జస్ట్ ఫర్ ఫన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అన్ని సమస్యల నుంచి మీరు త్వరితగతిన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ని సమస్యల మధ్య మీరు రాజకీయం చేయాలన్నా, ఎందుకంటే మీరు పెద్దగా చేసేది కూడా ఏం లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు అటు ఇటు తిరగడం తప్ప మీరు ఏం చేయట్లేదు. ఇంకా సంపూర్ణంగా మీరు ఆరోగ్యం పైన దృష్టి పెట్టి మళ్ళీ జిమ్ చేసి మళ్ళీ మీరు సినిమాలు చేసుకుంటే బాగుంటుందేమో. ఎందుకంటే సినిమాలు అంటే సంవత్సరానికి ఒక 4 రోజులు కూడా పనిచేయరు, మిగతా రోజులంతా హ్యాపీగా ఉండొచ్చు. రాజకీయాలు అలా కదా, అంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా సంవత్సరానికి 4 కంటే ఎక్కువ ఆయన పని చేయట్లేదు అనుకోండి. బట్ నా ఉద్దేశం ఏంటంటే సదుద్దేశమే. ఆరోగ్యం బాగలేనప్పుడు, లేకపోతే ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకున్నప్పుడు మీరు వాటిపైన దృష్టి పెట్టి రాజకీయాలు మానేస్తే మంచిదని. ఈ మాట అన్నాను అనుకోండి, మళ్ళీ మీరు భయపడ్డారు అంటారు. ఇంకా జన సైనికులకు తెలిసింది ఒకటే మాట, మీరు భయపడ్డారని. నేను భయపడలేదు, జాగ్రత్త పడమని చెప్తున్నాను. అది. సో విజయ్ గారి ప్రస్తావన వచ్చిందంట. తమిళనాడులో విజయ్ గారు పోటీ చేసిన మొదటిసారే అఖండ విజయం సాధించి 108 స్థానాల్లో విజయ దుందుబి మ్రోగించి వారు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చెవుల్లో జోరిగలాగా అదే విషయం చెప్తున్నారంట. ఒకసారి పవన్ కళ్యాణ్ చెప్తారు, ఒకసారి వినండి. జనసేన అలయన్స్ ఎలా స్టార్ట్ అయింది? మన ముఖ్యంగా మొన్న తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రి నన్ను చంపేస్తారు అందరూ. ఆయన పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఎందుకండి అభిమానులను అడుగుతున్నాను, పిల్ల పిత్రేళ్ళని అడుగుతున్నాను, ఎందుకు బాస్ని ఎందుకు చంపేయాలి? ఇప్పుడు అధికారంలోకి రావడం ముఖ్యం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 21 సీట్లలో పోటీ చేసినామా, 15 సీట్లలో చేసినామా, 10 సీట్లలో చేసినామా ముఖ్యం కాదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. అధికారంలోకి రావడమే ఇంపార్టెంట్. అందుకే 21లో కూడా 6-7 సీట్లు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చేసినాం. అధికారంలోకి రావడం ఇంపార్టెంట్. ఇప్పుడు బాస్ అధికారంలోకి రాకపోతే, అదే పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకపోతే ప్రత్యేక విమానాల్లో, ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగే అవకాశం ఉండేది. మిమ్మల్ని అడుగుతున్నా, సూటి ప్రశ్న అడుగుతున్నా, చెప్పండి. ఇంతకుముందు ఎవరైనా కానీ, అంటే మన కొడాల నాని గారు కానీ ఇంకొకరు కానీ ఆరోగ్య నిమిత్తం హైదరాబాద్కు ఇంకో చోటుకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ఏమైంది, ఇక్కడ హాస్పిటల్ లేవా, మీరు ఏం పరిపాలన చేస్తున్నారు, ఎందుకు అక్కడికి పోయి చేయించుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడే చేయించుకున్నారు. మేము అడగం ఎందుకు నువ్వు హైదరాబాద్ పోయి చేయించుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చేయించుకోలేదని. ఎందుకంటే ఎవరికి ఎక్కడ కావాలనుకుంటే సౌకర్యం ఉంటే అక్కడ చేయించుకోవచ్చు. అలా మనం అడిగాం అనుకో, వాళ్ళకు మనకు తేడా ఉంటుందే? ఉండదు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అదే అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డును మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు. ఎందుకు 2024లో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందో వాళ్ళు వివరంగా చెప్తారంట. మీరు కూడా ఒక నిమిషం వినండి. మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నేను నా చెవులు వదులు కొట్టేస్తున్నాను. నేను దానికి కారణం చెప్తాను. చెప్పు వినాలనుకుంటాం, చెప్పు. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని అయితే నాకు ఆయన కొన్ని అంశాలు నేను కొన్ని విభేదించి ఉండొచ్చు. కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడుతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అదొక కీలకమైన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య. చెన్నై నుంచి విడిపోయాం, కర్నూలుకి వెళ్ళాం, కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాం, హైదరాబాద్కి వెళ్తే ఇక్కడ లేదు. పోనీ ఇక్కడైనా పోనీ ఓకే, తెలంగాణలో గొడవ ఉంది, ఆంధ్రప్రదేశ్ మనం తమిళనాడులో గొడవ ఉంది, పని ఇక్కడైనా బాగుంటారా అంటే 3 రాజధానులు అంటారు. మన రాజధాని నచ్చదు. ఇప్పుడు ఎందుకులో 12 బోర్ గన్ను ఏదో ఉంటాయి.
ఇవన్నీ అంటే నేను అనేది ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ ఒక 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 ఏకత్వం లేదు. ఓకే. అలాంటిది నేనేం చేశాను, నిర్ణయం తీసుకోవాలంటే నేను స్వార్థంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. నాకు చాయిస్ ఉండింది ఆ రోజు. ఆయన కలిసినప్పుడు నేను జైలు నుంచి బయటకు వచ్చి ఏం చెప్పుండొచ్చు, ఆయన త్వరగా బయట ఈ డ్రామా కూడా చేయగలను కదా, నాకు సత్తా ఉంది కదా. నువ్వు చాలా చేయగలవు, అది కాదు పాయింట్. ఆ రోజు జైలు నుంచి బయటకు కూడా ఊహించుకున్నాను, ఆయన బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. సొంతంగా పోటీ చేయడం వారికి మా మద్దతు ఉంటుందని చెప్పి నేను ఇండివిజువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నాకు మనసుకు అలా అనిపించలే. పాప ఆయన జైల్లో చూశాను, అరే ఇన్ని కష్టపడ్డాడు పాప ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఊర్లో జైల్లో ఆయన కలిసి బయటకు వచ్చే దారి ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఒక ఇది ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. ఏదన్నా కొత్త విషయం చెప్తాడు అనుకుంటే ఫస్ట్ ఏమన్నాడండి, నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా అన్నాడు. మళ్ళీ జైలు నుంచి కలిసి బయటకు వచ్చేటప్పుడు ఆ ద్వారము ఆ జైలు అదే గుర్తుండిందంట, అప్పుడే నిర్ణయం తీసుకున్నాడంట. ఇంకా నువ్వు బాగా ఆలోచించింది ఏంది? సరే అబ్బాయి, ఇవన్నీ కాదు, ఇంకా ఎన్ని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డే. నేను కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెప్తాను అనుకున్నా కానీ అది చెప్పేటట్టు లేడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, పవన్ కళ్యాణ్ ఇప్పుడు నువ్వు అధికారాన్ని కూడా చూసినావు, మీ వాళ్ళు బలపడినారని నువ్వు ఫీల్ అవుతున్నావు, మీ పార్టీ బలపడింది ఎందుకంటే నీ పరిపాలన చూసి ఇంకా ప్రజలు ఉర్రూత లూగుతున్నారని అనుకుందాం. బాగా ఊగి నీలాగే నువ్వు మెడల్ రుద్ది వంగి లేచి పండుకొని దొర్లి పొర్లి ఇంకా సోమర్సాల్ట్ చేసి ఇవన్నీ చేసినావు కదా, అట్లే ప్రజలు కూడా ఆనందంతో తాండవం చేస్తున్నారు అనుకుందాం నీ పరిపాలన చూసి. అప్పుడంటే 2019లో ఓడిపోయినావు, సరే 2024లో పొత్తు పెట్టుకొని ఏదో చంద్రబాబును ఆదుకుందాము, ఆయనకు పాపం జైల్లో ఉంటే ఆయన చూడలేకపోయి నువ్వు ఇదంతా చేసినావు, ఓకే. ఇప్పుడు బలపడినావు కదా, ఇప్పుడు నీ పరిపాలన కూడా ప్రజలకు చూపించినావు కదా, ఇంకా పోటీ చేయడానికి ఏమి సొంతంగా ఏం మాయరోగం? దాని గురించి చెప్పాడో లేదో నాకు తెలియదండి. అంటే నెక్స్ట్ నేను సొంతంగా పోటీ చేస్తాను అట్ట చెప్తే మళ్ళా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయేమో తెలీదు. 2029లో పోటీ చేయి. ఈ మాట అడిగామనుకోండి మీరు భయపడుతున్నారు. ఇంకా పిల్ల పిత్రేగాలకు తెలిసింది ఇది ఒక్కటే, మీరు భయపడుతున్నారు. ఒరే నాయన, మీతో చచ్చిపోతున్నారు స్వామి, మీకోసమే కదా చెప్తున్నాం. మీ కొనేదెలా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మీకు ఆనందమా కాదా? వాళ్ళది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీ వారిని ముఖ్యమంత్రి కమ్మనరా స్వామి అని మనం చెప్తున్నాం, మనం ఏమన్నా తప్పు చెప్తున్నామండి? మీకెందుకు అది మళ్ళీ వాళ్ళే ఒక పక్క ఏడుస్తారు, మా అన్న ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మా దేవుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడని వాళ్ళు ఏడుస్తారు. నీ ఎట్లా చెప్పాలి మీరే చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి, నాకు నిజంగా అర్థం కావట్లేదు. సో చంద్రబాబు నాయుడు జైల్లో చూసి బాధపడి ఆ రోజు పొత్తు పెట్టుకునే అంట, సొంతంగా పోతే ఆ రోజు స్వార్థం అవుతుందంట. నాకు తెలీదు ప్రపంచంలో ఇంతవరకు ఎవడైనా కానీ ఒక పార్టీ పెట్టి వాడు సొంతంగా పోటీ చేస్తే అది స్వార్థము అని నాకు ఇంతవరకు తెలియదు. కొత్త విషయం చెప్పినాడు మా సారు వాడు.